కబ్జా చేసిన దాంట్లో మళ్ళీ ఏసు పాలకేంద్రం ఏంటిది? ఏంటి దరిద్రం ఇది? మా హిందువులందరూ సన్నాసి యాదవలో సవట్లో మేము ఏం చేసినా పర్లేదు, మేము ఎలాగైనా ఏసు కాకపోతే ఫీజు ఏదైనా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన హిందువుల దగ్గర కొనండి, కానీ ఆ ప్లేస్ కబ్జా చేసి ఏసు పాలకేంద్రం అంట నాకు గుడి పక్కన చర్చి కడతారు. రేపు గుడి మెయింటైన్ చేయని చెప్పారు కదా, పర్లేదు సనాతన ధర్మం ఏమో నాశనం అయిపోయినా పర్లేదు. నీ చర్చి కాడ ఎట్టుకోపు తీసుకెళ్ళి పాలకేంద్రం అది. లేదా హిందువులు చేతగానే ఎవరో గాజులు వేసుకుని ఎవరో మరి మరి ఏ చర్చ పెట్టుకున్నాం? అది షాప్ కూడా తీయించేస్తాను నేను. మా హిందువులు దేవాలయాలు లేదు, హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి. అది కావాలని అది ప్లాన్ అంటే మమ్మల్ని బతకనట్లేదు, మమ్మల్ని వ్యాపారం చేసుకుంటలేదు అని చెప్పింది. గుడికి ఎదురుకుండా పక్కగా ఏసు పాలకేంద్రమా? ఇక్కడ పెద్దాపురం, ఇది కాకినాడ జిల్లా శివలం ఆపోజిట్లోనే ఏసు పాలకేంద్రం. మీరు ఎవరితో మళ్ళీ రిపీట్ చేస్తానంటే మళ్ళీ మీ వాళ్ళు ఎవరితో ఇప్పుడే రమ్మను. ఇదిగో అది ఈశ్వరుడు బొట్టు నువ్వు పెడతా. ఆ గోరింట్లో ఉండి గుడి ఎదురుకుంటా ప్లేస్ కబ్జా చేసేసింది రాగా మంచి కమిషనర్ వస్తున్నాడు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ వస్తున్నారా? ఇక్కడ దేవుడికి ఎవరు పెట్టమన్నా? మీ పాస్టర్ పెట్టమన్నాడా? లేదు స్వామి, ఇప్పుడు గుడి ఎదురుకుంటా పెట్టలు తప్పిది. చూడు ఏసు పాలకేంద్రం అంట, మన హిందువులు అయ్యి మనం అడిగి వెళ్ళి కొనుక్కోండి. నీళ్ళు దింతో పట్టుకుని లేకుండా చాలు, పాలపోయిన నీళ్ళు లేవు. గణప ప్రధానం దేవుడికి కావాల్సింది అట్లా. అది మీరు కావాలని చేస్తున్నారు. ఎవరు చెప్పారు? గుడి ఎదురుకుంటానే గుడి ఎదురుకుంటా నువ్వు పెడతావు అది ప్రసాద్ చెప్పాడు కదా, సాయంత్రం తీసేస్తున్నారు కదా, సాయంత్రం తీసేమని స్వామి మీరు చెప్పారా? చెప్పారా? మీరు ఎందుకుంటున్నారు స్వామి? నాకు అర్థం అదో వెళ్ళరండి. ఒక మాట ఏందో లేదో మాట్లాడాలి, చెప్పాలి కదా. ఇది గుడి అనుకుంటున్నారు లేదా ఏంటిది? అది ఉండేది మున్సిపల్ ప్లేస్లోనేది. ఆ ప్లేసే మున్సిపాలిటీ ప్లేస్. కనీసం బళ్ళు పెట్టుకుని పార్కింగ్ ప్లేస్ లేదు. గుడి దగ్గర జనం వస్తే పార్కింగ్ పెట్టుకుని ప్లేస్ అది కబ్జా చేశారు. కబ్జా చేసిన దాంట్లో మళ్ళీ ఏసు పాలకేంద్రం ఏంటిది? ఏంటి దరిద్రం ఇది? కాదు స్వామి, గుళ్ళకి వస్తున్నారు, గుళ్ళకి వచ్చే వాళ్ళు పార్కింగ్ బళ్ళు ఉండాలా? మరి ఆ పార్కింగ్ ప్లేస్ కబ్జా చేశారు, అవునా కదా? ఆ ప్లేసే కబ్జా ప్లేస్. ఆ కబ్జా చేసే ప్లేస్ లేదు. మళ్ళీ మరి ఏసు పాలకేంద్రం పెడతావు ఇక్కడ. ఎవరినట్టు పెట్టావు స్వామి నువ్వు? మీకు చెప్పారా? మీకు చెప్పారా? ఇప్పుడు నీకు ఎవరికైనా చెప్పావు ఇక్కడ? ఎవరికైనా ఇది మున్సిపాలిటీ ప్లేస్, ఇది బళ్ళు అసలు బళ్ళు పెట్టుకుంటారు పార్కింగ్ వచ్చిన అందరూ కూడా. ఇది కబ్జా చేయడం పక్కన పెట్టి మళ్ళీ ఏసు పాలకేంద్రం నువ్వు పెడతావా? అది ఏం చూసుకుని పెట్టారు స్వామి? అసలు మీ ధైర్యం ఏంటి? అంటే హిందువులు అంత చేతగానే అంటే ఎవరో అడగరో, పట్టించుకోరో. హిందువులు చేతగాని శబ్దంలో సవట్లో వీళ్ళు ఎవరో అడగరో, మేము ఏం చేసినా పర్లేదు. ఇదే కదా మీ ధైర్యం? అదే కదా మీ ధైర్యం? మీ ధైర్యం ఏంటి స్వామి? నాకు అర్థం అదో. దేనికి మీ ధైర్యం? మీ ధైర్యం ఏంటని అడుగుతాను. మా హిందువులందరూ సన్నాసి యాదవలో సవట్లో మేము ఏం చేసినా పర్లేదు, మేము ఎలాగైనా ఏసు కాకపోతే ఫీజు ఏదైనా పెట్టుకుంటాం. అది కబ్జా చేసిన ప్లేస్, పార్కింగ్ ప్లేస్. ఎక్కడ పెడతారు బళ్ళు? ఇక్కడ రోడ్డు మీద పెట్టారు బళ్ళు, చూసారా? హిందూ బంధువులారా చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా మన హిందువుల దగ్గర కొనండి, కనీసం పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా ఇక్కడ చూసారా? ఆ ప్లేస్ కబ్జా చేసి ఏసు పాలకేంద్రం అంట. మరి అంత ధైర్యం అవుతానుగా ఇక్కడ ఎలా పెట్టినాకే? ఎవరిని చూసి పెట్టాడు? ఏం చూసి పెట్టాడు? అగో రోడ్డు మీద వచ్చి పార్కింగ్ ఆ బళ్ళు అయ్యని బళ్ళు ఎలా పెట్టండి? బళ్ళు ఎక్కడ పెడతారు? పార్కింగ్ ఎక్కడ పెడతారు? గుడికి వచ్చిన వాళ్ళు చూడది ఎక్కడ పెడతారు సొమ్మది? ఎక్కడ పెడతారు చెప్పు? చూడు మొత్తం బళ్ళుకి కూడా ఖాళీ లేదు. మీది ఏంటి? మీ ధైర్యం ఏంటని అడుగుతున్నా. అది ఎవరు పెట్టమన్నారు? మేము మీ ఏం చూసుకుని గుడి అని తెలీదా? గుడి 100 మీటర్ల దూరంలో అన్యమత ప్రచారం ఎటువంటి ఉండకూడదని తెలీదా? అది కబ్జా చేసిన ప్లేస్ అది. ఇది పెద్దాపురం శివాలయం అండి. చూడండి ఎంత దారుణమా. గుడి ఆపోజిట్లోనే ఏసు పాలకేంద్రం అంట. మళ్ళీ తిరగేసి ఒక పార్కింగ్ ప్లేస్, అది పార్కింగ్ ప్లేస్ కబ్జా చేసి బళ్ళు రోడ్డు మీద పెట్టారు. కనీసం ఎవరో ఇదేంటి రోడ్డు మీద పెట్టాం, కబ్జా చేసావు, ఇక్కడ ఎలా పెట్టావు కనీసం? ఇలా ధైర్యం ఏంటి? మీ ధైర్యం ఏంటి స్వామి అసలు? అది అడిగేది, మీ ధైర్యం ఏంటి? అంటే హిందువులు చేతగాని దద్దమ్మలో సవట్లో వీళ్ళు ఎవరో అడగరు, మేము ఏం చేసినా పర్లే అంతేకాదు. లేదా గుడి పక్కన చర్చి కడతారు. రేపు సలమాన్ తీసుకుని గుడి పక్కన చర్చి కట్టండి స్వామి. లేదని ఎవరు అడిగేవాళ్ళు లేడనా? చేసేవాళ్ళు లేడనా? ఎవడు అడిగేవాళ్ళు లేడా? ఆ పార్కింగ్ ప్లేస్ కబ్జా బళ్ళు అక్కడ రోడ్డు పెట్టారు చూసారా? బళ్ళని ఏంటి స్వామి?
ఏం చేద్దామని అసలు మీరు గుళ్ళు ఏం చేద్దామని? రేపు పొద్దున నువ్వు పెట్టావు పక్కన, రేపు పొద్దున ఇంకొకటి చచ్చి పెడతాడు వచ్చి. ఏ స్వామి చెప్పాలని తెలియదా? చెప్పాలి కదా మీరు. గుడి మెయింటైన్ చేయనప్పుడు చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పదు మీకు చెప్పాలమ్మా. మీకు ఎంతసేపు మీకు ఆ డబ్బులు వస్తే చాలు, మీరు బతికెత్తే చాలు. ఇంకా హిందూ ధర్మం ఏమైనా పర్లేదు, సనాతన ధర్మం ఏమైనా నాశనం అయిపోయినా పర్లేదు. మీకు ఆ కాసేపు కానీ మీరేం విరోధం అవ్వకూడదు, ఎవరితో చెప్పకూడదు. ఇంత దారుణం, ఇంత అన్నయ్యమా. చూడది యేసు పాల కేంద్రం అంట, ఆ రోడ్డు మీద మళ్ళీ అది కబ్జా చేసి ప్లేస్ కబ్జా బళ్ళు ఎక్కడ పెడతారు, రోడ్డు మీద పెట్టారు చూడయి. నీ చచ్చికాడ ఎట్టుకో తీసుకెళ్ళి పాల కేంద్రం అది. నీ చచ్చికాడ ఎట్టుకో సమ్మది. అడిగి కూడా ఎవరు లేరు అనుకుంటున్నారా? లేదా హిందువులు ఏమన్నా చేతగానే ఎదవలో గాజులు వేసుకుని ఎదవలు అనుకుంటున్నారు హిందువులు కానీ ఏమన్నా? చెప్పు. ఈ సాయిబాబా గుడి స్వామి నువ్వు చెప్పాలని తెలియదా? గుడి ఎదురుకుంటే పెట్టకూడదని. వెనకాల ఎక్కడమ్మా వస్తానమ్మా సాయంత్రం, ఖాళీ లేక. ఏమనుకున్నా స్వామి నువ్వు అసలనే? ఏమనుకున్నా చెప్పు. ఇప్పుడు నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే రేపు పొద్దున్న మిమ్మల్ని ఏదో చేసాము, మిమ్మల్ని ఏదో తిట్టాము అని వేరే రకం క్రియేట్ చేస్తారు మీరు. నీ పేరేంటి స్వామి? స్వామి నీ పేరేంటి? రాజు. మరి ఏసీని ఎందుకు పెట్టుకున్నావు? మరి నువ్వు రాజుని పెట్టుకోవాలి కదా. మీ బాబాయ్ పెట్టారా? ఎవరు మీ బావని రమ్మని? ఎవరు మీది? ఎవరు? ఏంటి స్వామి అసలు మీకు దిమాగ్ పని చేస్తుంది అసలు? మీకు మైండ్ పని చేస్తుంది అసలు? ఎంత తప్పది, ఎంత తప్పది. ఇంకో ఈవో వస్తున్నారా? ఈవో ఫోన్ చేశాను, ఈవో కూడా వస్తున్నారు. మున్సిపాలిటీ కూడా ఫోన్ చేశాను, మొత్తాన్ని కూడా షాపు తీయించేస్తాను అక్కడ. అటు మున్సిపాలిటీ ప్లేస్ అసలనే, అటు మున్సిపాలిటీ ప్లేస్లో పెట్టవలసిన పని ఏంటి అసలనే? బళ్ళని ఎక్కడ పెట్టారు రోడ్డు మీద? అంటే నేను బళ్ళని కొట్టేరు కొట్టేట్టాలా? నువ్వు గుడి ఎదురుకుంటా ఏసి పాల కేంద్రమా? ఏం స్వామి మీ ధైర్యం ఏంటి అసలు? నాకు అదే అర్థం అవ్వట్లేదు. మీ ధైర్యం ఏంటి? బళ్ళు ఎక్కడ పెడతారో? రోడ్డు మీద పెడతారో పార్కింగ్? చూడదాం బళ్ళు పార్క్ రోడ్డు మీద. ఏసి పాల కేంద్రం అంటే ఇక్కడ తీసేద్దాం మీ త్వరగా. మీ ఉండగా తీసేస్తే మీకు, లేకపోతే నువ్వు మీ ఉండగా తీసేపోతే మొత్తం అది షాప్ కూడా తీయించేస్తాను నేను ఎంత మొండోడిని. హిందువులు డబ్బులు కావాలి మీకు, హిందువులు ఇచ్చిన డబ్బులు కావాలి మీకేమో. పేర్లేమో ఏసు పాల కేంద్రంలో అయ్యి పెడతారా? ఎంత దారుణమా, ఎంత అన్యాయమా? ఎవడు అడిగి వాళ్ళు లేడనుకుంటున్నారు మీరు? మీ ఇష్టసారంగానే చెల్లుతుంది అనుకుంటున్నారు ఏం చేసినని? అంటే ఏంటి మీ ధైర్యం ఏంటని? ఎవడు అడుగుతాడులే, ఎవడు చేస్తాడులే, ఇదా మీ ధైర్యం స్వామి? శివుడు గొడవ వెంకటేశ్వర గొడవ ఏదో రాముడు కూడా పెట్టుకున్నప్పుడు పెట్టుకో. మా హిందువులు దేవాలయాలు దగ్గర హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి, అన్ని మతస్థులు చేయడానికి రైట్ లేదు. నువ్వు అదే తప్పు. మళ్ళీ ఏసు పాల కేంద్రం పెడతావా? అంటే చేతగాని ఎదవల్లా కనపడతాం మేము ఏమన్నా? ఎవరు అడగరనుకున్నావా? అది కావాలని ప్లాన్గా పక్కగా కావాలని చేసి పనులండి. కావాలని ఈ శాతగాని సన్నాసులు హిందువులు శాతగాని దద్దములు ఎవరు అడగడో అని చెప్తారు అని చెప్పి అక్కడ ఏసు పాలకేంద్రం అని చెప్పి రాయంతో నువ్వు పేరు. ఎప్పుడు పెట్టకూడదు. అది బండ్లు ఎక్కడ పెడతారో? పార్కింగ్ చూడు, రోడ్డు పెట్టారు బళ్ళు. 100 మీటర్ల దూరంలో అన్ని మంది ప్రచారం చేయడానికి వీల్లేదు, పేరు పెట్టడం వీల్లేదు. గుడికి దాటి 100 మీటర్ల దూరంలో బండి
ఇక్కడ స్వామి నీ పేరు రాజన్న, మిమ్మల్ని వ్యాపారం మీ పట్టుకూడదామని కాదు, ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు. హిందూ దేవాలయాలు దగ్గర ఇటువంటి పనులు నీచిపోయిన పనులు చేయకూడదు మేము చెప్తున్నాం. అంతే తప్ప మమ్మల్ని పొట్ట కడుతున్నారు, మమ్మల్ని బతకనివ్వట్లేదని కాదు. నువ్వు వ్యాపారం ఎక్కడ వెళ్తే అక్కడ చేసుకోవచ్చు, అర్థమైందా? నువ్వు గుడి దగ్గర ఏసి పాలకరణం పెట్టి చేయక్కర్లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు, మమ్మల్ని వ్యాపారం చేసుకుంటలేదని చెప్పి మళ్ళీ వేరే రకంగా ప్రచారం చేస్తారు. అది నువ్వే పెట్టుకో. మేమెంత పెడతాం, మేమైతే బలవంతంగా పెట్టామంటారు. మరి రేపు పొద్దున్న మేము బలవంతంగా పెట్టించామంటారు. ఇప్పుడు మీ ఇంత దారుణం ఆయన తన్నయ్యమా, ఇదేంటి గుడికి ఎదురుకుండా పక్కగా యేసు పాల కేంద్రమా? ఏమిటా నీ ధైర్యం ఏంటో నాకు అర్థం లేదు. జై శ్రీరామ్ అండి. అయితే ఇక్కడ పెద్దాపురం, ఇది కాకినాడ జిల్లా శివరం ఆపోజిట్లోనే యేసు పాల కేంద్రం పెడితే ఇక్కడ అబ్బాయి వెంటనే మాట విని వెంటనే తీసారు. ఇక్కడ ఏంటంటే అందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మన హిందువులో చేతకాని వాళ్ళు దద్దమ్మలో ఎవరు ఏం అడగడో, ఎవడ పని ఆడే చూసుకుంటాడని ఈ ధైర్యం, అంతే తప్ప వేరేదేం కాదు. ఓకే అండి, జై శ్రీరామ్. మీకు అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, నువ్వు ఎవరితో మళ్ళీ రిపీట్ చేస్తానంటే మళ్ళీ మీ వాళ్ళు ఎవరంతా ఇప్పుడే రమ్మను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ విషయం చెప్తున్నాను. ఇప్పుడు సేవ చేసాను నేను, అది ఇదనే ఉంటుంది. మా బావగారి పేరు మీరు ఏం కొన్నా సరే మన హిందూ దేవాలయాల దగ్గర మన హిందువులు మాత్రం వ్యాపారం చేయాలి. మన హిందువుల దగ్గర కొనండి, చూసుకుని కొనండి. అటు మన హిందువా కాదా? గుడ్డ తెచ్చేలో పడిపోయినట్టు ఎవడ పడి దగ్గర ఆడి దగ్గర కొనేయడం కాదు. ఎవడ పడి దగ్గర ఆడి దగ్గర కొనేయడం వల్ల ఈ రోజు యేసు కేంద్రం పాల కేంద్రం పెట్టాడు. హిందూ దేవాలయాల దగ్గర హిందువులు మాత్రం వ్యాపారం చేయాలి, పరిధిలోనే దేవాదాయ శాఖ సంబంధించింది అది. నేను అంతే చెప్తున్నాను మళ్ళీ ఈ వీడియో రూపంలో. ఇదిగో అది ఈశ్వరుడు పొట్టు నువ్వు పెడుతున్నావు, అది నీ ఇష్ట ప్రకారంగా పెడుతున్నావు, మా బలవంతం ఏం కాదు. నువ్వు వేరేది అనుకోవచ్చు, నువ్వు చెప్తున్నావు మళ్ళీ మేము బలవంతంగా పెట్టించారండి మాది ఏసీ తీయించేసి అంటే వేరే రకంగా వేరే వాళ్ళు మాట్లాడతారు. ముందు చెప్తాను, నువ్వు పెట్టబోయినా పర్లేదు, పెట్టినా పర్లేదు. చెప్తున్నాను, నువ్వు ఆ దేవుడు ఈశ్వరుడు పొట్టు నువ్వు పెట్టబోయినా పర్లేదు, పెట్టబోయినా పర్లేదు. ఇదే దరిద్రం. అదే వద్దు, అన్ని దేవుళ్ళు పూజించద్దు నువ్వు. అవన్నీ మాకు అవసరం లేదు. మేము ఇప్పుడు రేపు పొద్దున అంటారా ఎలా ప్రచారం చేస్తారా? ఆ యేసు పాలకరం పెట్టి తీసేది హిందూ దేవుడు ఫోటో పెట్టించడం ప్రచారం చేస్తారు. అది మా ఇష్టం, నీకు ఇష్టమే పెడుతున్నాం. ముందు అతను రమ్మను, ఆ షాప్ గల అతను రమ్మను. ఆ గోరింట్లో ఉండి గుడి ఎదురుకుంటా ప్లేస్ కబ్జా చేసేసింది కాక మళ్ళీ రోడ్ మీద పార్కింగ్ పెట్టి నువ్వు యేసు పాల కేంద్రంలో నెడతావా? బళ్ళు ఎక్కడ పెడతారా పార్కింగ్లు? ఆ గోరింట్లో ఉండి ప్లేస్ ఎలా కబ్జా చేసాడు అతను నాకు తెలియగడుతున్నాను. మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేయనే, కమిషనర్ వస్తాడు ఇలాగనే. ఆయన రమ్మని ఒకసారి. దానికి నువ్వు ఇప్పుడు ఉన్నా సరే రూపాయి అద్దె ఒక దానికి ఇప్పుడు అది తీయించాలి. అది ఆ షాపు గుడి ముందు ప్లేస్ కబ్జా చేసింది కాకుండానే మళ్ళీ పార్కింగ్ ప్లేస్ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో భక్తులందరూ వచ్చి ఎక్కడ పెట్టుకుంటారో రమ్మని. ఇప్పుడు మీ బావగారు కానీ ఇప్పుడు మీ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే రమ్మని, ఇక్కడ ఇప్పుడే రమ్మను. ఆ ప్లేస్ బండి రోడ్డు పెట్టాడు ఆయన పార్కింగ్. నువ్వు రోడ్ పార్కింగ్ ప్లేస్ కబ్జా చేసి గుడి ఎదురుకుండా ప్లేసులు కబ్జా చేయడమే కాక స్వామి పెట్టండి, ఇలా పెట్టండి స్వామి, మీరు మిమ్మల్ని తీయట్లేదు, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ పోలీస్ కమిషనర్ వస్తున్నాడు, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ వస్తున్నారు, ఇక్కడ పెట్టండి స్వామి. పార్కింగ్ ప్లేస్ అది కబ్జా చేస్తారు, ఇక్కడ పెట్టండి. అలా కాదు స్వామి, పార్కింగ్ ప్లేస్ గుడి ఎదురుకుండా ప్లేస్ కబ్జా చేసిందే కాక యేసు పాల కేంద్రం పెడతారా? ఏం ధైర్యం ఏమి ఇది? ఏం చూసుకుని మీరు? నాకు అర్థం లేదు. భక్తులు అక్కడ పోలేమని పొలమని రద్దు అయిపోతే ట్రాఫిక్ ఆగిపోతుంది. బండ్లు పెట్టుకోడానికి ప్లేస్ లేదు. ఎంత ఇస్తున్నావు అద్దె? ఎంత ఇస్తున్నావు దానికి? ఎంత ఇస్తున్నావు అద్దె? 2000 అద్దె. ఇప్పుడు గోరింట్లో ఉండి ఏం పేరు అతని పేరు? ఏం పేరు? దేవుడికి గురువు ఎదురుకుంటా పెట్టా పేరు ఎక్కడ చాలా అసంబంధం. నీ బావగారి పేరు అయితే నీ ఇంటి దగ్గర పెట్టుకో. నీ బావగారి పేరు అయితే నీ ఇంటి దగ్గర పెట్టుకోలేదు, నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు గుడి దగ్గరకు వచ్చి నా బావ పేరు వేసి నా బావ పేరు అంటే అలాగా నువ్వు వేసి పాల కేంద్రాన్ని పెడితే పాలు ఎవరు పడతానే బతికి జరుపుకొని వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నావా?
నువ్వు ఒక పొలాన్ని పేరు పెట్టేసుకున్న పైన బాగా ఉంది. ఇక్కడికి వచ్చి అందరూ హిందూ భక్తులు దగ్గర ఎవరు కొంటారు? నువ్వు హిందూ పెట్టి ఆ పేరు ఎందుకు ఎవరు హిందూ పెట్టాడు? ఆ పేరు అనుకోవడం అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు. నువ్వు ఇంటికాడ ఏ రంగు పూజ చేసుకో, వ్యాపారం చేసుకోవాలి. నమ్ముతున్నారు ఇద్దరు నీకు బాధపడినారు. దేవుడి పేరు కాపాడు పెట్టి బావగారి పేరు పెట్టుకున్నాను. మా బావ చనిపోతే నీ ఇంటి దగ్గర పెట్టుకోమ్మా. మీ ఇంటి దగ్గర పెట్టుకో, పెద్ద బోట్ పెట్టుకో. మీ ఇంటికి వచ్చాక బోట్ పెట్టుకో. ఇప్పుడు ఎవరు మీ ఓనర్ పేరు ఏడన్నా చిన్న మీ ఓనర్ లేదు మాకు అనవసరం. అక్కడ పేరు మాత్రం ఉండడానికి అంతే. ఆ పేరు మాత్రం కమిషనర్ గారు వస్తున్నారు. మేము ఓనర్ గారిని కూడా రమ్మనమ్మా. మీ చెప్పలేదన్న తర్వాత పేరు పెట్టుకుంటే నీకే ఇబ్బంది. తర్వాత ఎవడుకుంటా నీ దగ్గర. చూడండి, మొత్తం ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఒక బండి వెళ్ళిపోతే ఒక కారు వెళ్ళక లేదు. మొత్తం అక్కడ మోనంతా చూడండి, అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్. అక్కడ రోడ్డు మీద పెట్టారు బళ్ళు. నువ్వు కబ్జా చేసి ఆ ప్లేస్లో పెట్టింది కాక మళ్ళీ ఏసు పాల కేంద్రం పెడతావా? ఆ కబ్జా చేయడమే తప్పు. ఆ ప్లేస్ మున్సిపాలిటీ ప్లేస్ని బళ్ళు ఎక్కడ పెడతారు? పార్కింగ్. ఈ దేవాదాయ శాఖ వాళ్ళు పట్టించుకోపోవడం వల్లే ఈ దరిద్రం అంతా వచ్చింది. ఎవరు పట్టించుకోవాలో? దేవాదాయ శాఖ పట్టించుకోవాలా? వస్తారు, ఈవో కూడా వస్తారు. ఈ దేవాదాయ శాఖ ఏం చేయాలి? పట్టించుకోవాలండి. ఈవోలు ఏం చేయాలి? మనకు అప్పచెప్పాలి గుడి. అంటే ఎవరు నమ్మరయ్యా? నేను చెప్తాను, మీ బావగారి పేరు అయితే నీ ఇంటి దగ్గర పెట్టుకోపా. నీ బావగారి పేరు అయితే నేను ఎవరు వద్దన్నారు? మీ బావగారి పేరు అయితే నీ గుండెల మీద రాయించుకో, లేకపోతే పచ్చబొట్టు రాయించుకో మీ బావగారి పేరుని. ఎవరు వద్దన్నారు? నేను ఏమైనా వద్దన్నావా? అలాంటి పనులు ఏంటంటే ఇది హిందువులు చేతకంతనం వల్ల మీరు ఎవడేం పీకుతాడులే, ఎవడేమంటాడులే, తర్వాత ఎవరో ఒకరితో ఫోన్ కొట్టిద్దాం, వాళ్ళ పనాలు చూసిపోతారు, మనల్ని ఏమంటారులే. అది మీ ధైర్యం ఏంటి? ఎవడో అడగడో, ఎవడో పట్టించుకోడో, మాకేంటి అంటాడో మీ ధైర్యం అది. ఇప్పుడు మీ ధైర్యాన్ని చంపైనాక నాగలడ్డాడు వచ్చాడు. మీ ధైర్యాన్ని చంపేనాక నేను వచ్చాను ఇక్కడ. ఎందుకు వచ్చాను? మీ ధైర్యం చంపనాకే. హిందువులు అందరూ దద్దములో, చేతకానంలో, సవట్లో ఏం పర్లేదు, ఏసి కాకపోతే ఏమైనా ఎడతాను నేను, లేకపోతే ఒక చర్చి కడతాను గుడి పక్కన. అది మీ ధైర్యం. ఇలా ఎవరో ఒకరు తీయమంటారో, తీసేయమంటే తర్వాత ఏ రాజకీయ నాయకుడు ఫోన్ కొడతాం, తర్వాత వాళ్ళు వచ్చి ఏముండదు అనే కదా. అంతే కదా. ఏ పాస్టర్కో ఫోన్ కొడతారు, మా పాస్టర్ కొడతాడు, మా పాస్టర్ రాజకీయ నాయకులు కొడతాడు, మా రాజ్యాంగం అంటారు, మేము బతకక్కర్లేదు అంటారు. ఈ మాటలు అధికారులు బెదిరింటారు. తర్వాత ఏ అధికారికి రాజకీయ నాయకుడికి ఫోన్ చేస్తారు. అదే కదా వీళ్ళ ధైర్యం. అది ఏమంటే మీ సంఘంలో మేము రోజు బోర్డు దశంభాగాలు ఇస్తున్నామో, మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని మీ పాస్టర్ చెప్తారు. ఎవరైనా హిందూ దేవాలయాలు నేను చాలాసార్లు చెప్తాను, హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలి. రోజుల్లో కూడా ఉత్తప్పుడు కూడా మనం ఎవరి దగ్గర కూడా హిందూ దేవుడు ఫోటోలు ఉంటాయి, మనం కొనాలి. ఏ వస్తువులు సరే పచ్చిమిరపకాయ కన్నా ఉప్పు కన్నా ఇంకో బస్సు వెళ్తుంది, ఎలాగెళ్తుంది చూడు, అక్కడ అన్ని పెట్టేసో ట్రాఫిక్. తమ్ముడు చెప్పు. అలాగే 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 అన్నా స్టాండ్ తీయండి. అది కూడా తీయ. నువ్వు గుడి దగ్గర ఎట్టు ఏసు పాల కేంద్రం పెడితే మేము ఎర్రాదోలా కనపడుతున్నావా? ఎవరు పెట్టమన్నా? మీ పాస్టర్ పెట్టమన్నాడా? అమ్మ మన హిందువులు కుట్లు దగ్గర కొనాలి, ఎప్పుడు కొన్నా సరే. మన షోట్లు ఏసు పాల కేంద్రంలో పెడుతున్నాడు. స్వామి నువ్వు దీకు, స్వామి నువ్వు దీకు, నువ్వు బొట్టు ఉంది, నువ్వు డెట్టు నువ్వు తీయకూడదు. మన హిందువులు మనం పీకినట్టు ఉంటుంది, వాళ్ళతో తీయించాలి. తీసాం పీకు. ఇప్పుడు మనం దౌర్జన్యం పీకినట్టు ప్రచారం చేస్తారు వాళ్ళు. వచ్చా నీకు ఆ పేరు గొడవ లేకపోతే దాని మీద ఏంచాను అదే ఇంకా ఇప్పుడు సమాచారం వస్తుంది. నన్ను ఇక్కడ ఇంకో బ్యానర్ నీ పొట్ట కొట్టనాకేం కాదు, మేము వస్తా. నువ్వు చేసి తప్పు అని చెప్పు నాకు. నువ్వు ఎక్కడ వ్యాపారం చేసి ఎక్కడన్నా బతకొచ్చు, ఎక్కడన్నా చేసుకోవచ్చు, బోల్డ్ చోట్ల చేసుకోవచ్చు వ్యాపారం. ఏమో అందంగా ఇప్పుడు చూడండి, మన హిందువులు బొట్టెట్టుకుంటారు. మనం ఎవరి దగ్గర కొన్నా సరే మన హిందువులా కాదా అని తెలుసుకుని కొనాలి. మన దేవాలయాల దగ్గర ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర కొనేకూడదు. మనం చేసి ఈ తప్పు వల్ల ఈ రోజున ఏమవుద్ది? ఏసు పాల కేంద్రం పెట్టాడు, ఏసు పాల కేంద్రం అంటాడు. మరి వీళ్ళు పాస్టర్ పెట్టమన్నారు, ఎవరు పెట్టమన్నారు నాకు తెలియాలి. అది కబ్జా చేసిన ప్లేస్. అది బళ్ళేమో రోడ్డు పెట్టుకున్నారు పార్కింగ్ ప్లేస్ లేక. నువ్వు ఏసు పాల కేంద్రాలు లయ్యని కట్టి గుడి దగ్గర కడతారా? రేపు చర్చి కూడా కట్టు. ఇక్కడ చర్చి కూడా కట్టి సమస్య ఉన్నదే. గుళ్ళు పక్కన ఎలాగ చర్చిలు కడుతున్నారు కదా.
ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆవు పాలను పెట్టాడు ఇక్కడ గుడి దగ్గర కొనుక్కొని బయటకెళ్ళారు. మన హిందువులకు బుద్ధి లేక మీ దగ్గర కొంటాను. ఇక్కడ ఏసు పాల కేంద్రం ఉంది వచ్చి వాళ్ళు తెలియక